కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మనకి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను మాస రాశి ఫలితాలని. మనకి ఈ కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉందన్నమాట. భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు జీతభత్యాల్లో ఏ ప్రాబ్లము లేదు. ఉద్యోగాలు ఊడిపోయినా కూడా ఇమ్మీడియేట్ మళ్ళీ వెంటనే కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి దొరుకుతాయి. జాబ్ సెక్యూరిటీ ఉంది. అండ్ రిసెషన్ పీరియడ్‌లో కూడా నిలబడినటువంటి ఏకైక రాశి ఏదైనా ఉందంటే అది కన్యా రాశి మాత్రమే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరినీ కూడా కొమ్ము కాచి మరి రక్షిస్తూ ఉందన్నమాట ఈ రాశి. అలాగే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా చాలా కాలంగా 3 సంవత్సరాల కాలంగా ఏమండి మేము ఉద్యోగంకి అప్లై చేస్తామండి. ఇంకా మాకు ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగం రావడానికి అప్లై చేసిన వెంటనే మీకు ఉద్యోగం వస్తుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు లాస్ట్ మంత్ కంటే కొంచెం పెరుగుతుంది. పెద్ద మార్పులేమీ కనబడవు. అలాగే ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకేమవుతుందంటే, ఈ యొక్క జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో ఖాళీగా కూర్చొని వితండవాదం చేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఇలాంటి వితండవాదాలు మీరేమీ కూడా చేసుకోవద్దు. అలాగే ఈ యొక్క ఆహ్, మనకి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీకు విజ్ఞానం వద్దంటే పెరిగిపోతుంది. మరి భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతాయి. కూర్చొని డిస్కషన్స్ పెట్టుకోవడం వల్ల. అటువంటి వాళ్ళంతా కూడా ఖరీదైనటువంటి సామాన్ని దూరంగా పెట్టుకోండి. లేకపోతే అవన్నీ కూడా మీరు బద్దలగొట్టి పడేయడానికి అవకాశాలున్నాయి. అలాగే మరి మీ భర్తలతో డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు గిన్నెల్ని మరి కొంచెం బరువుగా ఉన్నటువంటి సామాన్లు కూడా దూరంగా పెట్టుకోండి. ఈ విషయం తెలీదు. ఏదో సరదాగా కామెడీగా చెప్తున్నాను అనుకుంటున్నారు కన్యా రాశి భర్తలు. చాలామందిని అకౌంట్స్ ఆఫీసర్‌గా రైల్వేలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళనే ఏంటి మామూలు రేంజ్‌లో కాదు. చాలా టాప్ లెవెల్ ఆఫీసర్స్‌ని నా చిన్నప్పటి నుంచి నేను చూశాను నేను. వాళ్ళ ఆవిడ పెద్ద గిన్నెలు పెట్టి కొట్టేసి తలకు బొక్క పెట్టేసేదనమాట. కాబట్టి ఈ విషయాల్లో రెచ్చగొట్టొద్దు అసలు ఆడవాళ్ళని. ఎందువలనంటే రాహు బుర్ర పని చేయనివ్వడు. శని బుర్ర పని చేయనివ్వడనమాట. అలాగే విదేశాలకి వెళ్ళవాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకి మీరు వెళ్ళిపోవచ్చు. విశ్వవిద్యాలయాలన్నీ కూడా మీకు సీట్లనిస్తాయి, కోర్సులనిస్తాయి. రమ్మని మిమ్మల్ని ఆహ్వానం పరుస్తారు. మరి మీరు భారీ బడ్జెట్‌తో ఎంత మీ తాహతుకి మించి కూడా మరి ఎలాగోలాగా చేసుకొని మీ తల్లిదండ్రులంతా కూడా మిమ్మల్ని ఫారిన్ విశ్వవిద్యాలయాలకి మిమ్మల్ని పంపించడం జరుగుతోంది. అయితే అక్కడ అంతగా లేదనమాట. మీరు ఊహించుకున్నంతగా లేదు. అదేదో ఒక ట్రెండ్ ఒక్కోసారి నడుస్తుంది. డబ్బులు సంపాదించాలంటే అక్కడికే వెళ్ళాలి అనే ఉద్దేశం లేదు. నీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, నీలో కలేజా ఉన్నప్పుడు, నీలో తెలివున్నప్పుడు ఎక్కడి నుంచైనా నువ్వు సాధించొచ్చు. ఇది గుర్తుపెట్టుకో. వాళ్ళేమో అక్కడికెళ్ళి అమెరికా ఎళ్ళి గవర్నమెంట్ జాబులు చేయట్లేదు. ఎప్పుడు పీకి పడేస్తే అప్పుడు వచ్చేయాలి వాళ్ళు. సో, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉండి నీ సత్తా చూపించుకో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్, ఐఐటీస్ అండ్ ఆల్ ఐఐఎమ్స్ ఆర్ ఆల్ దేర్. సో, ఈ విధమైనటువంటి అప్రోచ్ నుంచి మనుషులు పక్కకి తప్పుకొని వేరే విధంగా ఫారెన్ ఫారెన్ అంటూ ఇక్కడి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మారాలి పరిస్థితిని. అలాగే మీ తల్లిదండ్రులను ఎవడు చూస్తాడు అసలు? మీ స్వార్థానికి మీరు వెళ్ళిపోతే ఆళ్ళకంటే బుద్ధి లేదు. ఇప్పుడు ముసలి వయసు వచ్చిన తర్వాత బుద్ధి మాంద్యం వచ్చేస్తది వాళ్ళకి. మా పిల్లలు అమెరికా ఎళ్ళాలా, మా గొప్పల కోసం అమెరికా ఎళ్ళాలి, మా పక్కింటోళ్ళు ఎళ్ళారని పంపుతారు. మీకు తెలివి ఉండొద్దా? మీరు వెళ్ళిన తర్వాత మీ అమ్మ, మీ నాన్న చిన్నప్పటి నుంచి పెంచినోళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఎవరు తీసుకెళ్తారు? హాస్పిటల్‌లో పారాలిసిస్ వస్తే ఎవరు చూస్తారు? సో, ఈ వలస ఆగాలి. జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. మీ మంచి కోసమే చెప్తున్నాను. నెక్స్ట్ ఇక ఈ ఇదేనా కృతజ్ఞత అంటే? ఆ! ఇస్ దిస్ ద గ్రాటిట్యూడ్? సో, థింక్ ఓవర్. అంతేగాని 4 సంవత్సరాల తర్వాత వస్తానండి, 5 సంవత్సరాల తర్వాత వస్తానండి. ఏమొస్తావు? బొంగొస్తావు నువ్వు. ఎళ్ళినోడు వస్తాడా ఎవడైనా? ఆ! అని అన్ని అంతమంది నీలాంటి వాడిని చూస్తుంటే నువ్వేమో ఫస్ట్ పర్సన్ అవ్వచ్చు. అమెరికాలో ఎళ్ళినోళ్ళు పెళ్ళాలు వదిలేస్తున్నారు. లవ్ మ్యారేజ్‌లు చేసుకొని ఎళ్లారు. ఇగో ఇండియా నుంచి ఇంకా ఎళ్ళట్లేదు చాలామంది ఇక్కడికొచ్చి. వేరే వాళ్ళతో కనెక్షన్స్ పెట్టేసుకుంటున్నారు కొంతమంది. ఈ రకంగా రకరకాలు ఉన్నారయ్యా. మీకేం తెలుసు? గురువు మాకందరూ ఫోన్‌లు చేస్తారు. నువ్వేమన్నా గురువా నువ్వు? నీకు వెంటనే ఫోన్‌లొచ్చేయడానికి? రావు. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రుల మీదే దృష్టి పెట్టుకోండి. ముసలి వార్ధక్య దశలో వాళ్ళని సాగనంపండి చక్కగా. నెక్స్ట్ ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు అన్నీ బాగున్నాయి. ఇంకేంటి మీ పిల్లల్ని చదివిస్తారు. మీ పిల్లలు కూడా మీకు బ్రహ్మాండంగా మీకు ఆనందాన్ని కలిగిస్తారు. బంగారాలు కొంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. హనీమూన్స్, ట్రిప్స్, మాల్దీవ్స్ ఇయన్నీ బాగా ఎళ్ళొచ్చేస్తూ ఉంటారు. కాకపోతే ఒకటేంటంటే భార్యాభర్తల మధ్య కొట్టుకు చస్తారు. వీళ్ళు ఏం చేస్తారండి అంటే, వీళ్ళు ఒక గదిలో ఉంటే ఇంకొక గదిలో, ఇంకొక గదిలో ఉంటే వేరే గదిలో, ఇలా ఉంటూ ఒకళ్ళనొకళ్ళు వీళ్ళందరూ గూడా ఏం చేస్తున్నారు, మాట్లాడుకోవడం లేదు. కమ్యూనికేషన్ గ్యాప్
మెసేజ్‌ల ద్వారా టీ పట్టరంటే మెసేజ్‌ల ద్వారా ఇలా తయారవుతున్నారు. ఎవరి వంటలు వాళ్ళు. కమాన్ చూసుకోండి సర్వే చేసుకోండి తెలుస్తుంది మీకు. ఇవన్నిటిని కూడా శుక్రుడే కారణం. రాహువే కారణం. సప్తమ రాహు. అందువల్ల మీరేం చేయాలంటే మీరు చక్కగా ఈ సామాన్యమైనటువంటి జ్యోతిష సూత్రాల ప్రకారం మన తాతలు, ముత్తాతలు, పురోహితులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పురోహితులు వాళ్ళు పాపం ఎప్పుడు చెప్పినా ఒకే పద్ధతిలో చెప్పేవారు. అయ్యా! మరి మనకు రాహు బాగుండలేదండి. కాబట్టి రాహు జపం చేయించండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగున్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయండి అని చెప్తున్నారు. అలాగే రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల దగ్గర చక్కగా మీరు కుంకుమార్చన చేసుకోండి అమ్మవారికి అని చెప్తున్నారు. ఈ విధంగా మీకంతా కూడా మీకు చక్కగా రాహువుని ప్రసన్నం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోండి. ఇకపోతే తాంత్రిక జ్యోతిష్యం ప్రకారం మీరు ఏం చేయాలండి అని అంటే, మీరు కాలామిర్చి, ఎండు మిరపకాయలు, కాలామిర్చి అంటే మిరియాలు, వీటిలతో మీరు అల్లము, సొంటె ఈ నాలుగిట్లతో కలిపి మీరు చక్కగా రోజు కూడా జపం చేసుకుంటూ హ్మ్, కొద్ది కొద్దిగా మీరు ఏ అమ్మవారికి చేయాలండి అంటే దుర్గా అమ్మవారికి చేయండి, ప్రత్యంగిర అమ్మవారికి చేయండి, వారాహి అమ్మవారికి చేయండి. చేసి చక్కగా మీ యొక్క దోషాలు పోవడానికి అమ్మవారి ఏ అమ్మవారినైనా సరే రాహు పూజించేది ఒకటే అమ్మవారి. ఆ అమ్మవారు ఎవరైనా ఒకటే అనమాట. ఒకే రూపంలో ఉంటుంది. కాబట్టి అటువంటి అమ్మవారిని ఏ అమ్మవారైనా ఒకటే రూపంలో ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి అమ్మవారికి మీరు చక్కగా చేసుకున్న తర్వాత ఒక అమావాస్య రోజున హోమగుండం ఏర్పాటు చేసుకొని మీకు మీరే మరి ఆవు నెయ్యితో, ఆముదంతో, నువ్వుల నూనెతో మీరు ఈ పదార్థాలన్నిటిని వేసుకుంటూ ఓం ప్రత్యంగిరాయై నమః అంటూ అమ్మవారికి ఓం బలాముఖ్యై నమః అనేటటువంటి మంత్రంతో మీరు కనుక హోమం చేసుకున్నా, మంత్ర జపం చేసుకున్నా, మీరు ఈ షార్ట్ కట్ మెథడ్‌లో మీకొచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి, మీకు చక్కగా మీకు ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంతేకాకుండా మీరు ఈ యొక్క హోమాన్ని ప్రతిరోజు మీ ఇంట్లో అమావాస్య రోజున చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి రోజున మరి చక్కగా చేసుకోవచ్చు. చేసుకొని ఈ యొక్క ఉప్పు, మిరియాలు ఇలాంటివన్నీ గూడా ఇవన్నీ ఘాటైనటువంటి పదార్థాలనమాట. ఈ ఘాటైన పదార్థాలతో మీరు వేసుకొని చేసుకోవాలి. దానికోసం మమ్మల్ని సంప్రదించండి. మా పిఏ గారిని మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. అందరిలాగా మనం డబ్బులు వేలాది రూపాయలు మనం తీసుకునేటటువంటి వాళ్ళం కాదు. మరి చక్కగా మీరు అభివృద్ధి పడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ పనిచేస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంతా కూడా ఆయనతో మాట్లాడి మీరు చక్కగా మీ టైంని బుక్ చేసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చూడడం ద్వారా ఏ దశల్లో ఏ టైముల్లో మీకు మంచి జరగబోతుంది, ఎలాగా హాని జరగబోతుంది ఇవన్నీ కూడా మనం చూసి విశ్లేషణ చేసి మనం చేసుకుందాం. శుభమస్తు.